ఫైనల్గా వచ్చేసాం మావి. వీఆర్ ఇన్ హవాయ్ రైట్ నా. సో ఇక్కడ సెంచురియన్ లాంచ్ ఉంది, దీనికోసం అక్కడి నుంచి చూస్తున్నాం ఎక్కడ ఉందా అని చెప్పి. ఇప్పుడైతే ఇంకా ఫుల్గా అందరి బ్యాటరీలు అయిపోయాయి, మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి అంటే పడుకోవాలి రాత్రి. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే ఇప్పుడు ఒక వెకేషన్కి వెళ్తున్నాము, సో దానికి రిలేటెడ్ వ్లాగ్ చేస్తున్నాం అనమాట. స్టార్టింగ్ వెకేషన్ వ్లాగ్ కదా నాన్న. ముందుగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ఉంది, కొన్ని వీడియోస్, షార్ట్స్ చాలా ఉన్నాయి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, ఒకసారి చెక్అవుట్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ ట్రిప్ అయితే కనుక వీఆర్ గోయింగ్ టు హవాయ్ వెళ్తున్నాం. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న ట్రిప్ అనమాట. సో వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ట్రిప్. దీనికి కొంచెం ప్లానింగ్ అది కూడా చేసుకోవాలి ముందుగానే, అంటే ఏ ఐలాండ్స్కి వెళ్ళాలి ఏంటి, అండ్ ఎన్ని రోజులు స్టే చేస్తే ఉంటుంది, మనకి కంఫర్టబుల్గా ఉండే యాక్టివిటీస్ ఏముంటాయి అవన్నీ కూడా. సో అవన్నీ డీటెయిల్డ్గా, అండ్ మేము ఎక్కడున్నాము, ఏ హోటల్స్లో ఉన్నాము, ఏం చేసాము, ఎవ్రీడే ఐటినరీ ఎలా ఉంది, అండ్ ఆ హోటల్స్ ప్రైజెస్ ఏంటి, ఓవరాల్ ట్రిప్కి మాకు ఎంత అయింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ సిరీస్లో షేర్ చేస్తాము, హవాయ్ సిరీస్లో. సో స్టే ట్యూన్డ్. సో మేమైతే ఈసారి ఫస్ట్ టైం డెల్టా ఎయిర్లైన్స్తో వెళ్తున్నాము, ఎప్పుడు వెళ్ళలేదు అంతకుముందు. దీంట్లో మేము కార్ సీట్ కోసం అని చెప్పి ఇంకా చెక్ ఇన్ చేద్దామని చేస్తే ఆన్లైన్లో అదర్ ఐటమ్ అని కేటగిరీ ఒకటే ఉంది. అది సెలెక్ట్ చేస్తే మాత్రం ఆన్లైన్లో చెక్ చేయడం లేదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్ చేయమని చెప్పారు చెక్ ఇన్. సో అందుకే ఇప్పుడు చెక్ ఇన్ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాం దానికోసం. ఇప్పుడే అయిపోయింది సెక్యూరిటీ చెక్. సెక్యూరిటీ చెక్ అయిపోయి పైన గేట్స్ లెవెల్కి వచ్చాం. ఇది టెర్మినల్ 3, కొత్త టెర్మినల్. విరాజ్, ఆ కొత్త మేము ఎప్పుడు రాలేదు టెర్మినల్ 3కి, ఎప్పుడు 4లోంచే వెళ్తాము. ఇది కొత్తగా ఉంది, బాగుంది. అండ్ సెక్యూరిటీ చెక్ కూడా జస్ట్ 10 minutesలో అయిపోయింది మాకు. నెక్స్ట్ ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ స్టార్ బక్స్ ఉంది చూసా సిద్ధుకి స్టార్ బక్స్లో ఏంటమ్మా అది, క్యారమల్ రిబ్బన్ క్రంచ్ ఫ్రాప్చినో అంటే దానికి ఫేవరెట్, కానీ ఇప్పుడు తీసుకోవట్లేదు. ఎల్ఏలో తీసుకుందాం. సో ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. సెక్యూరిటీ చెక్కి కొంచెం టైం పడుతుంది అనుకున్నాం, కానీ తొందరగానే అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది. అండ్ మేము వెళ్ళాలనుకున్న లాంచెస్ అన్నీ కూడా టెర్మినల్ 4లో ఉన్నాయి, కానీ ఈసారి మేము ఫస్ట్ టైం టెర్మినల్ 3 నుంచి వెళ్తున్నాం. సో ఇక్కడ మాకు టైం అయితే బాగానే ఉండిపోయింది, అందుకని ఇంకా చిన్న ప్లే ఏరియా లాగా ఉంటే మా విరాజ్ కూడా ఆడుకోవడం మొదలెట్టాడు. అండ్ మా గేట్ కూడా పక్కనే ఇక్కడ. మాకు ఎల్ఏ లేఓవర్ ఉంది, ఎల్ఏ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మావీకి ఇంకొక ఫ్లైట్, మావీ ఎయిర్పోర్ట్కి ఇంకొక ఫ్లైట్, 2 డెల్టానే. మాకు యాక్చువల్లీ ఫినిక్స్ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, అమెరికన్ ఎయిర్లైన్స్లో ఉంది, ఇంకా సౌత్ వెస్ట్ కూడా ఉంటుంది, యునైటెడ్ ఉన్నట్టుంది. కాకపోతే డెల్టా బాగుంటాయి ఫ్లైట్లు, మేము ఎప్పుడు వెళ్ళలేదని చెప్పి ఇంకా ఎయిర్లైన్ చూస్ చేసుకొని డెల్టాలో వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. సో మాకు యాక్చువల్లీ ఇక్కడ నుంచి డెల్టాలో కనెక్టింగ్ ఫ్లైట్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎల్ఏ నుంచి, ఇంకొకటి సియాటిల్ నుంచి. ఒకటి ఇక్కడ నుంచి ఎల్ఏకి అంటే లాస్ ఏంజలస్కి మాకు 1 hour ఫ్లైట్ ఉంటుంది, అండ్ సియాటిల్కి అయితే 2.5 hours దాకా ఫ్లైట్ ఉంటుంది. సో ఫస్ట్ లెగ్ ఎక్కువైపోతుంది డ్యూరేషన్. అండ్ సియాటిల్ ఫ్లైట్కి అయితే లే ఓవర్ కూడా 5 hours ఉంది, 5 hours ఉంది. లాస్ ఏంజలస్ దానికైతే 3 hours ఉంది. సో ఒకటి జర్నీ టైం తక్కువ, 2 లే ఓవర్ తక్కువ అని చెప్పి ఇంకా లాస్ ఏంజలస్ తీసుకున్నాం. ఇంట్లో లైట్గా తినేసి బయలుదేరాము, అంటే బ్రంచ్ లాగా, లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపి. ఇంకా ఎల్ఏ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మేము ఇంకా అక్కడ ఏదైనా స్నాక్స్ లాగైనా తిందాం చూస్తున్నాం. లాంచెస్ కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంది, కానీ చూడాలి ఎంత దూరం ఉందో లాంచ్, దాన్ని బట్టి వెళ్తాము. ఇక్కడికి వచ్చిన నేను విరాజ్, మాది 18C and D, 18ABలో శ్రావణి స్నిగ్ధ కూర్చున్నారు. విరాజ్ హాయ్ చెప్పు, మనం ఎక్కడికి వెళ్తున్నాం ఫస్ట్? సో మా ఫ్లైట్ అయితే కరెక్ట్ టైంకే స్టార్ట్ అయిపోయింది, టేక్ ఆఫ్ అయింది ఇప్పుడే. ఫీనిక్స్ నుంచి బయలుదేరిన కొంతసేపటికి మాకు ఇంకా ఈ స్నాక్స్ ఇచ్చాడు, అంటే కాఫీ, టీ చాయిసెస్ ఇచ్చాడు. అండ్ స్నాక్స్ ఈ బిస్కాఫ్ ఉంటాయి కదా, బిస్కెట్స్, అవి ఇచ్చారు. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళు ఎన్ని అడిగితే ఇచ్చారనమాట. ముందు రోజు అందరికీ అలానే ఇస్తున్నారు. సో అంటే సర్వీస్ అయితే మాత్రం మాకు బాగా నచ్చింది ఈ ఫ్లైట్లో. సో సర్వీస్ పరంగా అయితే కనుక సో ఫార్ సో గుడ్, అంత బాగానే ఉంది. సో ఇంకా చూడాలి. సో ఫస్ట్ అయితే లాస్ ఏంజలస్ వెళ్ళిపోదాం. ఇప్పుడే ఎల్ఏలో దిగాము. ఇప్పుడు మేము టెర్మినల్ 2లో ఉన్నట్టున్నాం. ఇక్కడ ఇంకో టెర్మినల్కి వెళ్ళాలి. ఇప్పుడు మా నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడో చూసుకొని దాన్ని బట్టి వెళ్ళాలి. కానీ ఇక్కడ బాగుంది, ఎల్ఏ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ వెరీ నైస్.
మేము అంతకుముందు LA నుంచి వెళ్ళాము ఇండియా వెళ్ళేటప్పుడు, కానీ ఇవన్నీ చూసినట్టు గుర్తులేదు. సో ఇక్కడ సెంచురియన్ లాంజ్ ఉంది, దీనికోసం ఇది అక్కడి నుంచి చూస్తున్నాం ఎక్కడ ఉందా అని చెప్పి. సో సెంచురియన్ లాంజ్కి వెళ్తున్నాం ఇప్పుడే. పొద్దున్న ఇంట్లో కొంచెం తిని బయలుదేరాం కదా, ఇంకా ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయడము, తర్వాత ఫ్లైట్ జర్నీ అన్నీ అయినప్పటికీ మళ్ళీ మాకు కొంచెం ఆకలి మొదలైంది. అండ్ ఈ లాంచ్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెయిట్ టైం అన్నారు. మేము ఇంకా ఆ తర్వాత వెయిట్ లిస్ట్లో యాడ్ చేయించుకొని ఒక 15-20 మినిట్స్ తర్వాత క్లియర్ అయింది. అప్పుడు వెళ్ళాం లోపలికి. సో మమ్మల్ని మేము రీఫ్యూయల్ చేసుకోవడానికి అయితే బాగుంది లోపల ఫుడ్ ఆప్షన్స్ అది కూడా. ఎస్పెషల్లీ వాళ్ళ డెజర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా లాంచ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది లోపల. ఇట్స్ సో గుడ్ అనమాట. నేను అంతకుముందు వెళ్ళాను ఒకసారి, కానీ శ్రావణి అండ్ పిల్లలు ఫస్ట్ టైం వస్తున్నారు ఇక్కడికి. ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అట్ ద లాంచ్. టర్మినల్ 3కి వెళ్ళాలి. మా గేట్ వచ్చి 37. వీడియో తోసుకొని వస్తాట, ఎవరు హెల్ప్ చేయకూడదు వీడికి. సో గేట్ దగ్గరికి అయితే వచ్చేసి వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ బోర్డింగ్ స్టార్ట్ అయింది, మా గ్రూప్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మావి అనేది హవాయిలో ఒక ఐలాండ్ అనమాట. అందులో ఉన్న ఎయిర్పోర్ట్ ఏరియా వచ్చి కహులూయి అని ఉంది కదా, అక్కడికి వెళ్తాం మేము ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఫ్లైట్ డ్యూరేషన్ అయితే టోటల్ 5.5 hours లాస్ ఏంజల్స్ నుంచి మావి ఎయిర్పోర్ట్కి. ఇక్కడ మేము 5 o'clock ఎక్కితే కనుక ఈవినింగ్ మా లాస్ ఏంజలస్లో, ఇక్కడ టైం ప్రకారం నైట్ 10:30కి వెళ్ళాలన్నమాట. కానీ అక్కడ హవాయి టైం జోన్ ప్రకారం వాళ్ళు ఒక 3 hours వెనక్కుంటారు. సో లోకల్ టైం మేము 7:30కి దిగుతాం అక్కడ. ఫైనల్లీ మావీకి వెళ్ళడానికి ఫ్లైట్ లోపలికి వచ్చాము, బోర్డింగ్ అయిపోయింది మాది. ఇంకా సీట్స్ అయితే మాత్రం బాగున్నాయి, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ప్రతి సీట్ దగ్గర కూడా ఒక బ్లాంకెట్ కూడా ఇచ్చారు. ఇది కొంచెం లాంగ్ డ్యూరేషన్ కదా, 5.5 hours ఫ్లైట్. అండ్ ఎవ్రీ సీట్కి కూడా మనకి IFE ఉంది, ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్. అందులో మూవీస్ కూడా ఉన్నాయి, పిల్లలకి బోర్ కొట్టకుండా చాలా బాగుంది. యాక్చువల్లీ టైంపాస్ అయితే బాగానే అయిపోతుంది మనకి. సీట్స్ కూడా యాక్చువల్గా ముందు 3 seatsలో శ్రావణి, స్నిగ్ధ, విరాజ్ అండ్ వెనక రోలో నేను కూర్చోవాలి. బట్ ఎవరో వేరే వాళ్ళు అడ్జస్ట్మెంట్ అడిగారు. సో అందుకని ఇంక మేము ఆ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇంకా మేము నలుగురు కూడా పక్క పక్కన కూర్చున్నాము. ఫైనల్గా అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యింది లాస్ ఏంజలస్ నుంచి టు హవాయి మావి ఐలాండ్. ఇక్కడ ఫ్లైట్ జర్నీలో వాళ్ళు మళ్ళీ బిస్కాఫ్, సేమ్ అదే బిస్కాఫ్, ఇంకొక చిప్స్ లాంటిది కూడా ఇచ్చారు. అండ్ సోడా, టీ, కాఫీ అవి అయితే అన్లిమిటెడ్, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. పిల్లలకైతే ఇంక ఇంట్లోంచే హెడ్ ఫోన్స్ అంటే తీసుకొచ్చాము, టీవీ కనెక్ట్ చేసి వాళ్ళు సినిమా చూస్తారు కదా అని. సో బై డిఫాల్ట్ అందరికీ ఇవ్వట్లేదు ఇయర్ ప్లగ్స్, మనం అడిగితే అప్పుడు ఇచ్చారు. ఇంత లాంగ్ డే అయ్యాక, ఇంత లాంగ్ జర్నీ అయిన తర్వాత ఈ సైట్ చూడగానే మాకు ఓషన్ మావీ దిగుతున్నామని ఎగ్జైట్మెంట్ అసలు వేరే లెవెల్లో ఉంది. ఇవాళకైతే ఇంక రూమ్ తీసుకొని రూమ్లో జస్ట్ రెస్ట్ తీసుకోవడమే. రేపటి నుంచి యాక్చువల్ వెకేషన్ స్టార్ట్స్. ఫైనల్గా వచ్చేసాం మావీ. వీఆర్ ఇన్ హవాయి రైట్ నౌ. ఏది మా విరాజ్ గారు ఈరోజు పాపం వీడికి చాలా నిద్రలో ఉన్నాడు. మాకు అక్కడ టైం, లోకల్ టైం ఫినిక్స్లో 10:30 అయింది రాత్రి, ఇక్కడ 7:30 అయింది, ఇప్పుడే దిగాం. ఇప్పుడు రెంటల్ కార్ సెంటర్కి వెళ్ళి కార్ పికప్ చేసుకొని దానికన్నా ముందు బ్యాగేజ్ పిక్ చేసుకొని ఇక్కడ దగ్గరలో వాల్మార్ట్ ఏదో ఉందో, వాల్మార్ట్కి వెళ్ళి కావాల్సిన పాలు ఇంకా కొన్ని కావాల్సినవి తీసుకొని అప్పుడు హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేయాలి. ఒక 2.5 hours పడుతుంది అనుకుంటా ఇక్కడ నుంచి. ఆల్రెడీ 7:35 అయింది టైం నైట్. ఇగో ఇక్కడ చూసారా, అలోహా, వెల్కమ్ టు మావి. ఇది బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియా అట. చాలా చీకటిగా ఉంది అసలు. మాకు ఇక్కడ ఏమైనా ఉంది దారి అని కూడా అనుకోలేదు, మేము బయటకు వచ్చేసాం అనుకున్నాం కంప్లీట్గా. ఇక బ్యాగేజ్ క్లెయిమ్, రెంటల్ కార్ సీట్ పక్కకి. నన్ను జాగ్రత్తగా దిగమ్మా. ఇది ఆల్మోస్ట్ బయటే ఉంది బ్యాగేజ్ క్లెయిమ్ కూడా. మా వాడు పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు. ఇగో ఇవి మన బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియా. సో మనది ఎక్కడ వచ్చిందో ఇంకా తెలియదు, వాళ్ళు యూజువల్లీ అనౌన్స్ చేస్తారు, మరి నేను వినలేదు, వాళ్ళు చెప్పలేదు, నాకు తెలీదు. సో ఇప్పుడు మేము వచ్చింది అయితే బ్యాగేజ్ క్లెయిమ్ నెంబర్ 5 అట. ఇది 2, 3, 4 జనం అంతా ఎక్కడ ఉన్నారో అదే మాది. సో ఇక్కడ బయటికి రాగానే ఇలా క్రాసింగ్ ఒక ఏరియా ఉంది చూసారా, అటుపక్క ఉంది ట్రామ్ టు రెంటల్ కార్ సెంటర్ అని. జనం ఉన్నారు చాలా. ఇగో ఇక్కడ ఇప్పుడే వచ్చింది ట్రామ్ ఒకటి. ఆ ట్రామ్లోనే మనం రెంటల్ కార్ సెంటర్కి వెళ్ళాలన్నమాట. వర్షం లేదు కానీ చల్లి లేదు, అలాగని గాలి మాత్రం బాగా ఉంది ఇక్కడ. సో ఇప్పుడే వచ్చింది ట్రామ్. మనకు ఖాళీ ఉంటుందో తెలీదు, లేకపోతే రెండో దానికి వెళ్ళాలి.
చూద్దాం, ఖాళీ ఉంటే వెళ్దాం. ఇంకో ఇక్కడ వరుసగా ఉన్నాయి ట్రామ్. ఇప్పుడే దిగాము. ఈ ట్రామ్ దిగినగానే ఇక్కడ వరుసగా అన్ని కార్ రెంటల్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి. సో మనది అలోమోలో ఉంది బుకింగ్. సో ఇక్కడికి వెళ్దాం. సో ఇప్పుడే జస్ట్ చెక్ ఇన్ అయినా. రాత్రి 10 అయింది రూమ్కి వచ్చినప్పటికి. ఇక 9:54 PM అయింది. మొత్తం అందరూ బాగా అలిసిపోయాం. మా ఫినిక్స్లో మా టైం ప్రకారం తెల్లవారుజామున 1 గంట అయినట్టు. సో యా, ఇది రూము. కిచెన్ అయితే బాగుంది. ఫ్రిడ్జ్ ఉంది, మైక్రోవేవ్ ఉంది, స్టవ్ ఉంది. ఇక మనం వాడుకోవాలంటే బాగానే ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ. అండ్ ఇది వచ్చి వాష్రూమ్. ఇది కూడా బాగుంది. కొంచెం పాతగా ఉంది రిసార్ట్, కానీ ఫంక్షనల్గా యూజ్ఫుల్గా ఉంది కదా నాన్న. 1 గంట అని వీడు ఇంకా ఎలా ఉన్నాడు చూడు. అండ్ ఇక్కడ 2 బెడ్స్ ఉన్నాయి, డబల్ బెడ్స్ 2. అంటే వీళ్ళు ఒక కింగ్ కానీ లేకపోతే 2 డబల్ బెడ్స్ కానీ ఇస్తా అన్నారు. సో నేను ముందుగా రిక్వెస్ట్ పెట్టాను, వాళ్ళు బాగానే ప్రొవైడ్ చేశారు. సో మా 4 సరిపోతుంది. ఇగో ఇక్కడ ఒక సోఫా, ఇంకా చైర్స్ ఉన్నాయి, డైనింగ్ ఏరియా, టీవీ చాలా పెద్దది ఉంది. టీవీ 65 ఇంచెస్ అనుకుంటా. యా, ఇంకా బేసిక్ ఈ ఫర్నిచర్ అది కూడా బాగుంది. రూమ్ అయితే కనుక కొంచెం పాతగా అనిపించినా సరే, బట్ అన్నీ ఉన్నాయి, కావాల్సినవన్నీ ఉన్నాయి. పెద్దగా ఉంది రూమ్ బాగా. అండ్ యాక్చువల్లీ బాల్కనీ కూడా ఉంది ఇందులో. అది రేపు పొద్దున ఎక్స్ప్లోర్ చేయాలి. యా, ఇప్పుడైతే ఇంకా ఫుల్గా అందరి బ్యాటరీలు అయిపోయాయి. మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి అంటే పడుకోవాలి రాత్రి. పడుకొని రేపు పొద్దున మళ్ళీ వీడియోస్ షూట్ చేస్తాం. ఆ బాల్కనీ అది ఎలా ఉందో, ఇంకా వ్యూ ఎలా ఉందో చూస్తాను. ఆ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడైతే అసలు కొంచెం భయం కూడా వేసింది మాకు, ఎందుకంటే మొత్తం ఓషన్ పక్కన కదా. అండ్ ఫుల్ మూన్ కూడా చాలా ఫుల్గా ఉంది కాబట్టి పౌర్ణమి రోజులు కదా. సో అందుకని ఇంకా అది ఆ రిఫ్లెక్షన్ వాటర్లో పడి ఎక్కడ చూసినా నీళ్లు మెరుస్తూ మెరుస్తూ అసలు మా పక్కనే ఓషన్ అంతా ఉందన్నమాట. సో అదంతా చూసుకుంటూ రాత్రి ఏదో డ్రైవ్ చేయడం బాగుంది, కానీ కొంచెం భయం అనిపించింది. ఆ రూట్ అంతా ఎలా ఉందో రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేయాలి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు. బట్ ఇవాళకి అయితే ఇంతే, మళ్ళీ రేపు మార్నింగ్ షిఫ్ట్ చేస్తాం. నాడు విరాజ్ హాయ్ చెప్పు. అసలు చూసారా మొత్తం పిక్చర్ పర్ఫెక్ట్ అంటాం కదా, అదనమాట. ఇది అవి అనుకున్నాయి. ఇవే మేము ఉన్న విల్లాస్, అంటే హోటల్. ఇక్కడ చూసారా ఫిష్ కూడా కనిపించాయి మాకు. ఆగో మీకు కనిపిస్తున్నాయా వీడియోలో? అక్కడ ఎదురుగా చూసావా షోర్స్ కి క్రాష్ అవుతుంది. ఆగో చూసావా, సౌత్ సైడ్ ఆఫ్ మావి వెళ్తున్నాము. అక్కడ వైలియా బీచ్ అండ్ ఇంకోటి ఏంటమ్మా బిగ్ బీచ్ ఒకటి, మకీనా బీచ్ అని ఉంటాయి. అటుపక్క వెళ్దామని చూస్తున్నాం.